వెల్కమ్ టు మహామాక్స్. చెప్పి మరి హిట్ కొట్టడంలో ఉండే ఆ కిక్కే వేరప్ప. చార్మింగ్ స్టార్ శర్వానంద్, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ తండ్రి కొడుకులుగా నటించిన ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ బైకర్ యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శర్వాకి జోడీగా మాళవిక నాయర్ నటించారు. తులసి, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి, శశాంక్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా సక్సెస్ గురించి ముందు నుండి చాలా కాన్ఫిడెంట్గా ఉంది బైకర్ టీం. గురువారం రాత్రి నుంచి పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. అన్ని చోట్ల నుండి యునానిమస్గా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే వచ్చేసింది. క్లుప్తంగా కథేంటో చూద్దాం. సునీల్ నారాయణ్ అలియాస్ బుల్లెట్ సునీల్ మాజీ మోటోక్రాస్ రేసర్. క్రికెట్కే కాకుండా మోటోక్రాస్ రేసింగ్ స్పోర్ట్స్కి ఇండియాలో గుర్తింపు తీసుకురావాలనేదే ఆయన తపన. అందుకే మోటోక్రాస్ రేసర్లని తీర్చిదిద్దే పనిలో ఉంటారు. సునీల్ నారాయణ్ కొడుకు వికాస్ నారాయణ్ అలియాస్ విక్కీ తండ్రి దగ్గరే ట్రైనింగ్ తీసుకొని మోటోక్రాస్ రేసర్గా రాటుదేల్తాడు. తండ్రి కలను నెరవేర్చేందుకు ఇంటర్నేషనల్ రేంజ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తాడు విక్కీ. ట్రాక్ మీద జరిగిన కొన్ని నాటకీయ పరిస్థితుల వల్ల విక్కీ థర్డ్ ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కట్ చేస్తే విక్కీ సడన్గా రేసింగ్ నుంచి దూరం కావాలనుకుంటాడు. తన నిర్ణయం తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని పెంచుతుంది. విక్కీ ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? తన లైఫ్లోకి వచ్చిన అనన్య ఎవరు? కొన్నేళ్ల పాటు రేసింగ్కి తండ్రికి దూరంగా ఉన్న విక్కీ మళ్ళీ ట్రాక్ పైకి రావాలనుకోవడానికి ఎదురైన పరిస్థితులేంటి? తండ్రి కొడుకులు మళ్ళీ కలిశారా లేదా అనేది తెలియాలంటే దగ్గరలోని థియేటర్స్కు వెళ్లాల్సిందే. ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు శర్వానంద్. ఆ సినిమా విషయంలో చెప్పి మరి హిట్ కొట్టినట్టే బైకర్ విషయంలోనూ చేసి చూపించారు. అంటే కంటెంట్ మీద అంత నమ్మకం ఆయనకి. విక్కీ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. 3 టైం పీరియడ్స్లో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. రేసర్గా, ప్రేమికుడిగా, తండ్రిగా కొంత గ్యాప్ తర్వాత తిరిగి ట్రాక్ ఎక్కడానికి, మళ్ళీ పూర్వపు స్థితికి చేరుకోవడానికి కష్టపడి రేస్ విన్ అయ్యే ఛాంపియన్గా శర్వా పర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్బ్. 2 ఏళ్లు కష్టపడి 23 కిలోలు వెయిట్ తగ్గారు. ఆయన కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీన్ని బట్టి సినిమా అంటే, నటనంటే శర్వాకి ఎంత ప్యాషనో అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనం అడిగింది ఇవ్వకపోయినా ది బెస్ట్ ఇస్తాడు అని అంటారు కదా. అప్పటి యాంగ్రీ యంగ్ మెన్, ఇప్పుడు యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ విషయంలో ఈ మాట అక్షర సత్యం అనిపిస్తుంది. సునీల్ నారాయణ్ క్యారెక్టర్లో జీవించేశారు ఆయన. ఆ పాత్రలో రాజశేఖర్ని తప్ప మరో నటుడిని ఊహించలేం అనేంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తనతో చెప్పకుండా రేసింగ్కి దూరం అయ్యాడని కొడుకు మీద కోపం, లోపల మమకారం చూపించే తండ్రిగా, మోటోక్రాస్ రేసింగ్కి గుర్తింపు తేవాలని, కొడుకుని ఛాంపియన్గా చూడాలని తపన పడే కోచ్గా, మనవడిని చూసి మురిసిపోయే తాతగా, ఇలా పలు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఆయన క్యారెక్టర్లో. శర్వా తిరిగొచ్చిన తర్వాత ఆనందం, కోపం ఇలా 2 ఎక్స్ప్రెషన్స్ని ఒకేసారి పలికించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తండ్రి కొడుకుల అనుబంధం, రేసింగ్ నేపథ్యం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలగలిపి వాస్తవ సంఘటనల ఆధారంగా అద్భుతంగా కథ రాసుకోవడమే కాదు, దాన్ని అత్యద్భుతంగా తెర మీదకు తీసుకొచ్చారు డైరెక్టర్ అభిలాష్. భారతదేశంలో మొదటి మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ అని చెప్పారు కదా. అసలు ఆ బ్యాక్ డ్రాప్ని ఎంచుకోవడమే డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. మాళవిక నాయర్కి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కింది. తన నటనతో ఆకట్టుకుంది. మిగతా క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీకి ఎమోషన్స్ యాడ్ చేసి ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. రేసింగ్ సీక్వెన్సెస్ అన్ని టాప్ నాచ్. అసలు విజువల్స్, సౌండింగ్ హైలైట్స్గా నిలిచాయి. ట్రాక్ మీద బైక్ రయ్యమని దూసుకెళ్తుంటే హాలీవుడ్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. జిబ్రాన్ సంగీతం, యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ పిల్లర్స్. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బైకర్ని మరింత రిచ్గా, విజువల్ వండర్గా తీర్చిదిద్దాయి. సో బైకర్ మూవీ రివ్యూ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.